కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మంచలేదు, టిఆర్ఎస్ఏ మంచిగా. ఫ్రీ బస్సు ఒకటి అందరు, నేను ఒకదాన్ని ఎక్కలేను, అందరు ఎక్కుతారు కదా అట్లా అని. బంగారం రేటు మస్తు రేటు ఉంది, పేదది పెళ్లి చేయాలంటే ఎట్లా? ఉన్నోళ్ళు అయితే చేయగలుగుతారు, మేము లేనోళ్ళం. ప్రభుత్వం ఎక్కితే కొంచెం పేదోళ్ళను కూడా అర్థం చేసుకోవాలి కదా, అట్లా మా బాధ. ఏమిచ్చిరు, ఏమి ఇయ్యలే పిల్లలకు జాబులు ఏవి. ఇప్పుడు ఇల్లు ఇస్తామన్నారు, డబల్ కట్టి ఏవి ఉన్నోనికే పెడతారు ఎవడే గాని, చెప్తారు కానీ ఇచ్చినోనికే ఇస్తారు ఏదో ఒకటి, ఊరుకో 5 2 అంతే. లేనోడిని ఎవడు చూస్తుండు, ఉన్నోన్నే చూస్తారు. చేస్తాడు రేపు ఆయన, 1 కోటి మంది మహిళలు కోటీశ్వరి చేస్తాడు. ఏం చేయడు ఆయన, ఏం చేయడు. అన్ని చెప్పిండు ఆయన, తులం బంగారం ఇస్తా అన్నాడు, అది ఏంది కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఏమి ఇచ్చిండు ఆయన? ఏమి ఇయ్యలే, ఏవి లేవు, ఏవి లేవు. ఒక కరెంట్ బిల్లు, బస్సు, ఏమి లేదు, అంతా ఉంటదే. ఇక మంచిదంటే నేను ఎప్పుడన్నా ఒకసారి పోతాం కదా, రోజు పోయేటోళ్ళకి మంచిగా. అది కూడా ఎక్స్ప్రెస్లు వేసిండు, ఎక్స్ప్రెస్ లో ఎవడు ఆపుతలేరు, ఆటనేరే ఆపుతురు. ఆటనేరు ఎప్పుడన్నా ఒకసారి, అది కూడా ఆపుతలేడు, ఫ్రీగా అయిందిగా. వాడు కండక్టర్ గాడు సీదర కొట్టుకుంటాడు, టికెట్లే పైసలు లేవుగా అట్లా. అంటుండు కానీ మరి ఇక దేవుడు ఎరిగి, ఇక ప్రజల చేతులు ఉంది, నా చేతిలో అయితే ఏం లేదు కదా అట్లా అని. మంచిగా చేసిండు ఆయన, పింఛన్ ఇచ్చిండు. జర మా ఊరును, మా కోనూరును అయితే డెవలప్ చేసిండు, మంచిగా చేసిండు, డెవలప్ చేసిండు. ఒకవేళ కేసీఆర్ బాగుంటది. ఇక్కడ ఏముందో ఏమో తెలియదు, ఇది మా అమ్మగారు ఊరు, అది నేను వచ్చిన. నాకు 2 ఆడపిల్లలు, మాకేం లేదు, భూమి లేదు, జాగలేదు. అది నారాయణ, అదే ఆయన పేరు ఏం పేరు, ఆయన నరేంద్ర మోడీడా, ఆయన నరేంద్ర మోడీ. ఆడు బంగారం రేట్ ఎక్కువ వేసుకుంటా వాడు ఉండబట్టి మా పరిస్థితి ఏందని గంతే. ప్రజలది చాలా బాధలు ఉంటాయి, నేను ఒక్కదాన్ని ఉన్న బట్టి నా సమస్య చెప్తున్నా అట్లా గంతే. ఇక మంచిగా లేదు, బాగా చేస్తాడు నేను అంటున్నా. అప్పుడు ఉన్నాం, మేము ఉన్నాం, మాకు కూడా మంచిగా చేసిండు. ఆయన్నే నా కొడుకు పింఛన్ ఇప్పించిండు. అప్పుడు ఫస్ట్ లో నా కొడుకు 1500 వచ్చినాయి, మళ్ళీ బంద్ అయింది. బంద్ అయినాక మళ్ళీ తర్వాతకి ఇట్లా మాట్లాడితే నా కొడుకుని తీసుకుపోయి ఆయనను చేయి బట్టి గుంజి చూపిస్తే అప్పుడే అదే నెలలో శాంక్షన్ చేసిండు నా కొడుకు, పైలశేఖర్ రెడ్డి. నా కొడుకు 4000 ఇస్తారు, 4016 రూపాయలు వస్తాయి ప్రతి నెల అట్లా. మొత్తం మాటలు రావు, చెవులిని రావు. నా పిల్లలు ఆడపిల్లలు, మాకేం జాగలేదు, భూమి లేదు, ఇల్లు కూడా. కేసీఆర్ మేలు అయితే చేసిండు, మాకేది లేదు, మాకేది